అడిగినటువంటి విషయానికి అనుగుణంగా మన యొక్క పోస్టర్స్ని మనం డ్రా చేయాల్సి ఉంటుంది. సో అది టాపిక్ బేస్డ్ అయి ఉంటుంది. ఎందుకంటే మీరు చూసినట్టయితే ప్రతి టాపిక్ కూడా ఇది ఒక జనరల్ ఇష్యూయే, రైట్? ఇప్పుడు స్వచ్ఛ భారత్ చూస్తున్నాం, అదేవిధంగా స్టాప్ డౌరీ, అదేవిధంగా ఈక్వాలిటీ అనే పోస్టర్ని కూడా మీరు చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా. సో సమాజానికి సంబంధించినటువంటి సోషల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, సో అవిటికి సంబంధించినటువంటి ఇవన్నీ పోస్టర్స్. సో మన లెసన్ ఎంతవరకు సోషల్ ఇష్యూ ఉంది మన టాపిక్లో అనేది మనం గమనించుకోవాల్సి ఉంటుంది. అది ఏ ఎగ్జామ్. స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు పోస్టర్. సో పోస్టర్ని ఏ విధంగా చేయాలి, పోస్టర్ ఏ విధంగా వస్తుంది, పోస్టర్ ఎందుకు అడుగుతారు, అదేవిధంగా పోస్టర్లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటి. ఓకే, సో నార్మల్గా పోస్టర్ వచ్చేసి మనకు ఒక కంప్లీట్ పిక్చర్ అనేది ఒక పేపర్లో వేయాల్సి ఉంటుంది. ఒక కంప్లీట్ పేపర్లో ఫుల్ ఫిగర్ని మనం కవర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పోస్టర్ని ఎందుకు ఎగ్జామ్లో అడుగుతారు. మనకు సమాజంలో కొంతమంది చదువుకున్న వ్యక్తులు ఉంటారు, కొంతమంది చదువుకోని వ్యక్తులు ఉంటారు. ఇంతకుముందుకు మనం వీడియో చేసాం పాంప్లెట్ గురించి. పాంప్లెట్ కేవలం చదువుకున్న వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది, ఎందుకంటే దాంట్లో మనం ఇన్ఫర్మేషన్ అనేది రాస్తాం కాబట్టి. అదే పోస్టర్ వచ్చినట్టయితే పోస్టర్లో మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాయం, చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని మనము ఒక డయాగ్రామ్ రూపంలో వేయడం జరుగుతుంది. ఇక్కడ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ని కూడా మనం ఇక్కడ కవర్ చేస్తున్నట్టు. అంటే ఈ ఒక పోస్టర్ అనేది ఎడ్యుకేటెడ్స్కి, అదేవిధంగా అన్ఎడ్యుకేటెడ్స్ కూడా ఈ యొక్క పోస్టర్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే ఏదైతే మనము సమాజంలో చూస్తున్నటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పట్ల అవగాహన పెంచడానికి యాజ్ ఎ స్టూడెంట్స్గా ఈ సమాజానికి ఏదో మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యొక్క పోస్టర్ని మనం చేయడం జరుగుతుంది. సొసైటీలో ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, పావర్టీ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు, చైల్డ్ లేబర్ కావచ్చు, గోల్ ఎడ్యుకేషన్ కావచ్చు, డిస్క్రిమినేషన్ కావచ్చు, ఈక్వాలిటీ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కావచ్చు, వార్స్ కావచ్చు, పీస్ కావచ్చు, ఇలాంటి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం పోస్టర్స్ని తయారు చేస్తాం. ఈ పోస్టర్స్ని ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. ఎందుకు అడుగుతారు ఈ ఎగ్జామ్లో అంటే, సమాజంలో జరుగుతున్నటువంటి సమస్యల పట్ల పిల్లలకు అవగాహన పెంచడానికి, అదేవిధంగా వారి దగ్గర నుంచి వాళ్ళ ప్రతిభను రాబట్టడానికి. సో వాళ్ళకు ఎంత మాత్రం ఈ సమాజం పైన అవగాహన ఉందని తెలుసుకోవడానికి కూడా ఈ పోస్టర్స్ కూడా దోహదపడతాయి. కాబట్టి పోస్టర్స్ని పర్సనల్గా మార్చే అవకాశం ఉంది కాబట్టే ఈరోజు మనం పోస్టర్ గురించి మాట్లాడుతున్నాం. సో పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో మరి ఏం చెప్తాం అంటే, అన్ఎడ్యుకేటెడ్స్కి ఎడ్యుకేట్ చేసేలా, అంటే వారికి కూడా అర్థమయ్యేలా ఒక విషయాన్ని తీసుకొని ఆ విషయాన్ని బొమ్మల రూపేణ ఒక పిక్చర్ రూపంలో దాన్ని మనం కమ్యూనికేట్ చేస్తాం, రైట్? అంతేకాకుండా ఒక పెద్ద విషయాన్ని చిన్న అక్షరాలతో స్లోగన్స్గా మార్చి ఈ పోస్టర్స్లో మనం చేయడం జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుంది అంటే సమాజంలో ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది స్టూడెంట్స్ యొక్క బాధ్యత కాబట్టి, రైట్? అందుకే ఈ పోస్టర్స్కి ఇంపార్టెన్స్ అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు మీరు స్క్రీన్ పైన రకరకాలైనటువంటి పోస్టర్స్ని చూడొచ్చు. మరి ఎలా వస్తాయి, పోస్టర్స్ని ఎలా చేయాలో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. చెప్పుకున్నట్టు ఏదైతే పోస్టర్స్ని స్క్రీన్ పైన చూద్దామని అన్నాను. సో దానికి సంబంధించి మీరు చూడొచ్చు, స్క్రీన్ పైన టాపిక్ చూడొచ్చు క్లియర్గా. షాప్ చైల్డ్ లేబర్ అని ఉంది. సో టైటిల్ ఈ విధంగా మనం రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా కొంచెం మీకు జూమ్ చేస్తాను, దాన్ని బట్టి ఏ విధంగా పిల్లలు ఇక్కడ ఈ యొక్క పోస్టర్ని డ్రా చేయడం జరిగిందో. సో పెన్సిల్స్, క్రయాన్స్, కలర్ పెన్సిల్స్,
ఏ విధంగా వాళ్ళకు అందుబాటులో ఉంటే ఆ విధంగా ఈ యొక్క పోస్టర్ని వాళ్ళు చేయడం జరిగింది. రైట్. సో కంప్లీట్గా ఒక సింగిల్ పేజ్లో ఈ యొక్క పోస్టర్ని డ్రా చేయడం జరిగింది. అదేవిధంగా ఇందులో పోస్టర్స్తో పాటు వాళ్ళు చెప్పాలనుకున్న విషయాన్ని కూడా క్లియర్గా ఈ యొక్క పోస్టర్లో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి చైల్డ్ లేబర్ని చూపించడం జరిగింది. అదేవిధంగా రైట్ సైడ్ చైల్డ్ చదువుకున్నట్టు చూపించడం జరిగింది. అంటే ఒక మెయిన్ చైల్డ్ లేబర్ ఏదైతే ఉందో, ఒకవైపు చైల్డ్ లేబర్ చేస్తున్నటువంటి పని, రెండో వైపు చదువుకోవడం. అంటే చైల్డ్ లేబర్ని పనిని ఆపేసిన తర్వాత వారి యొక్క భవిష్యత్తుని ఎలా డెవలప్ చేయొచ్చు అనేది కూడా ఈ పోస్టర్లో క్లియర్గా ఉంది. అంటే ఒక అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా అర్థమయ్యే రీతిలో ఈ యొక్క పోస్టర్ని మనం క్లియర్గా చూడొచ్చు. అంతేకాకుండా అంటే మెయిన్గా కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్కి రిలేటెడ్గా ఈ యొక్క పిక్చర్ని డ్రా చేయడం జరిగింది. అంతేకాకుండా ఇందులో మనం ఇంకో విషయాన్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకు స్లోగన్స్ ఉన్నాయి రైట్ సైడ్ లెఫ్ట్ సైడు. సో ఒక పోస్టర్ వేయడంతో పాటు స్లోగన్ రాయడం ద్వారా ఈ యొక్క పోస్టర్ యొక్క ఎఫెక్టివ్నెస్ని మనం ఇంకో విధంగా కూడా ప్రజెంటేషన్ చేయొచ్చు. అంతేకాకుండా ఇక లాస్ట్లో చివరిగా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, స్టూడెంట్ పేరు ఉంది, క్లాస్ ఉంది, అదేవిధంగా స్కూల్ నేమ్ ఉంది, ఆ స్కూల్ ఎక్కడ ఉందో అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఈ యొక్క పోస్టర్లో కనిపిస్తుంది. అంతేకాకుండా చక్కగా 4 ఏరియాలలో 4 బార్డర్స్ కూడా వేయడం జరిగింది. సో ఈ విధంగా మన యొక్క పోస్టర్ని ప్రజెంటేషన్ చేయాల్సి ఉంటుంది. ఇక కొన్ని అడిషనల్గా మనం కొన్ని పోస్టర్స్ చూద్దాం. సో మరిన్ని కొన్ని పోస్టర్ చూడడం వల్ల మీకు ఈ యొక్క పోస్టర్ పైన ఆసక్తి, అదేవిధంగా ఏ విధంగా పోస్టర్స్ చేయొచ్చు అనేది కూడా ఎగ్జాంపుల్గా నేను చూపిస్తాను. చూడొచ్చు ఇక్కడ మీరు ఇంకొక పోస్టర్ని సేవ్ రివర్ అనే పోస్టర్ ఇక్కడ క్లియర్గా ఉంది. రైట్. ఈ విధంగా మీరు చక్కగా డయాగ్రామ్స్ వేయచ్చు, పెన్సిల్ యూజ్ చేయొచ్చు, కలర్ పెన్సిల్స్. రైట్. ఒక విధంగా మీ యొక్క టాలెంట్ని కూడా కంప్లీట్గా చూపించచ్చు. ఇంకో పోస్టర్ చూద్దాం, యూనిటీ అండ్ డైవర్సిటీ. సో ఇది కూడా చూడొచ్చు మీరు. ఇది ఏది కూడా కంప్యూటర్తో డ్రా చేసింది కాదు, స్వయంగా విద్యార్థులే తమ యొక్క టాలెంట్ని క్లియర్గా ఈ యొక్క పోస్టర్లు చూపిస్తున్నారు, చూడొచ్చు. ఎగ్జాక్ట్గా మీరు చూడొచ్చు, నేను జూమ్ చేస్తున్నాను. టాపిక్ వచ్చేసి యూనిటీ అండ్ డైవర్సిటీ. రైట్. ఈ విధంగా స్లోగన్స్ చక్కగా చాలా చక్కగా పిల్లలు ఈ యొక్క కాన్సెప్ట్ని కూడా క్లియర్గా ఈ యొక్క పోస్టర్లో వేయడం జరిగింది. సో మన దేశంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి మతాలు ఉన్నాయో ఆ మతాలన్నీ కూడా ఒకే దగ్గర ఉన్నట్టుగా, కలిసిమెలిసి ఉన్నట్టుగా ఈ యొక్క పోస్టర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు క్లియర్గా అది విజిబుల్ చేయొచ్చు, మరి చూడొచ్చు. రైట్. ఈ విధంగా మీ యొక్క టాలెంట్ని చూపించచ్చు. ఇలాగే డ్రా చేయాలని ఏం ఖచ్చితంగా ఏం లేదు. సో మీ యొక్క నాలెడ్జ్, మీ యొక్క టాలెంట్ పైన ఈ యొక్క పోస్టర్ ఒక ప్రజెంటేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మరొక పోస్టర్ చూడొచ్చు మీరు, సేవ్ వాటర్. రైట్. మరొకసారి మీకు జూమ్ చేసి చూపిస్తాను. సో నిజంగా మీకు కూడా ఎక్కడో డౌట్ ఉండొచ్చు, పిల్లలు డ్రా చేశారా లేకపోతే ఇది కంప్యూటరా అని. అందుకే ఒకసారి మీరు చూడొచ్చు ఏ విధంగా పిల్లలు అనేది ఈ యొక్క పోస్టర్ని ఎంత బ్యూటిఫుల్గా డ్రా చేయడం జరిగింది. నిజంగా కంప్యూటర్లో తయారు చేసినట్టే ఉన్నట్టుగానే అనిపిస్తుంది, కానీ స్వయంగా పిల్లలు వాళ్ళ చేతుల ద్వారానే ఈ యొక్క పోస్టర్ని డ్రా చేయడం జరిగిందన్నమాట. ఈ విధంగా పోస్టర్స్ అనేటివి మనము డ్రా చేస్తాం. ఎగ్జామ్లో అడిగినటువంటి విషయానికి అనుగుణంగా మన యొక్క పోస్టర్స్ని మనం డ్రా చేయాల్సి ఉంటుంది. సో అది టాపిక్ బేస్డ్ అయి ఉంటుంది. ఎందుకంటే మీరు చూసినట్టయితే ప్రతి టాపిక్ కూడా ఇది ఒక జనరల్ ఇష్యూయే. రైట్. ఇప్పుడు స్వచ్ఛ భారత్ చూస్తున్నాం, అదేవిధంగా స్టాప్ డౌరీ, అదేవిధంగా ఈక్వాలిటీ అనే పోస్టర్ని కూడా మీరు చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా. సో సమాజానికి సంబంధించినటువంటి సోషల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో సో అవిటికి సంబంధించినటువంటి ఇవన్నీ పోస్టర్స్. సో మన లెసన్ ఎంతవరకు సోషల్ ఇష్యూ ఉంది మన టాపిక్లో అనేది మనం గమనించుకోవాల్సి ఉంటుంది. అది ఏ ఎగ్జామ్ అయినా సరే, అది FA1 కావచ్చు, FA2 కావచ్చు,
FA3 కావచ్చు, FA4 కావచ్చు, అదేవిధంగా SA1 కావచ్చు, SA2 కావచ్చు. సో ఎగ్జామ్లో ఏది ఖచ్చితంగా అడుగుతారని మనం చెప్పలేం. డిపెండ్ ఆన్ ద లెసన్. ఏదైతే లెసన్ ఉంటుందో ఆ లెసన్కి సంబంధించి మన పోస్టర్ ఉందా లేదా అనేది మనం గ్రహించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా దానికి సంబంధించిన పోస్టర్ని ఒకసారి మనము ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ చూడాల్సి ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే మీకు ఆ యొక్క టాపిక్ పైన అవగాహన, అదేవిధంగా అందులో ఉన్నటువంటి మార్క్స్ మనము స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇవన్నీ బేసిక్ ఎగ్జాంపుల్స్. మీకు ముందుగా చెప్పినట్టు స్క్రీన్ పైన వివిధ రకాలమైన పోస్టర్స్ అని చూపిస్తానని చెప్పాను. కాబట్టి ఈ యొక్క పోస్టర్స్ చూడొచ్చు. సో ఇలాగే ఖచ్చితంగా డ్రా చేయాలంటే ఏం లేదు, మీ యొక్క టాలెంట్, నాలెడ్జ్ పైన, ఎక్స్పీరియన్స్ పైన ఉన్నటువంటి దానిపైన మీరు ఏ విధంగా అయినా సరే మీ యొక్క టాలెంట్ని ఈ పేపర్ పైన ప్రజెంటేషన్ చేసి కంప్లీట్ ఒక పేపర్లో డ్రా చేసినట్టయితే డెఫినెట్గా అదొక ఆ క్వశ్చన్ ఇచ్చినటువంటి క్వశ్చన్కి మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. రైట్. ఇది స్టూడెంట్స్ మనకు బేసిక్గా పోస్టర్స్, రకరకాల పోస్టర్స్ మీరు చూసారు. దాన్ని బట్టి ఏంటంటే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. సో ఏ విధంగా మనం పోస్టర్స్ అనేవి డ్రా చేయొచ్చు అని. రైట్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసినటువంటి వివిధ రకాలైన పోస్టర్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ విధంగా పోస్టర్స్ అనేటివి డ్రా చేయాల్సి ఉంటుంది. సో మీరు క్లియర్గా చూశారు రకరకాలైన పోస్టర్స్. అందులో క్లియర్గా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీకు పిక్చర్స్ ఉన్నాయి, దాంతోపాటు మీకు స్లోగన్స్ కూడా రావడం జరిగింది అక్కడక్కడ. కాబట్టి మీకు ఈ పిక్చర్స్ ఒక క్లియర్ విజన్, పిక్చర్ క్లారిటీ కూడా వచ్చిందని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ఇందులో జనరల్గా పిల్లలు ఆ పోస్టర్స్లో కొన్ని థింగ్స్ని యూజ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అందులో స్కెచెస్ యూజ్ చేశారు, అదేవిధంగా మార్కర్స్ ఉన్నాయి, అదేవిధంగా క్రేయాన్స్ ఉన్నాయి, అదేవిధంగా మనకు పెన్సిల్ కూడా యూజ్ చేయడం జరిగింది, అంటే కలర్ పెన్సిల్స్ యూజ్ చేయడం జరిగింది. కాబట్టి మీకు ఏవైతే అందుబాటులో ఉన్నాయో మీరు ఆ యొక్క పోస్టర్స్ని ఏ విధంగా అందంగా తయారు చేయాలి అనుకుంటున్నారో ఆ విధంగా తయారు చేయవచ్చు. సో మీరు కలర్ పెన్సిల్సే వాడచ్చు, లేదంటే మీరు కలర్ పెన్సిల్స్తో పాటు అడిషనల్గా మార్కర్స్ కూడా వాడచ్చు, లేదా క్రేయాన్స్ కూడా వాడచ్చు. ఏది ఒక్కటి వాడినా పర్వాలేదు, కానీ చెప్పాల్సుకున్నటువంటి విషయాన్ని క్లియర్గా మీ యొక్క డయాగ్రామ్ ద్వారా, ఆ పిక్చర్స్ ద్వారా చెప్పచ్చు. రైట్. సో ఈ యొక్క పోస్టర్స్ మీకు క్లియర్ పిక్చర్ ఇచ్చాయని అనుకుంటూ, అదేవిధంగా ఈ వీడియోలో క్లియర్ కట్గా ఈ పోస్టర్స్ ఎలా తయారు చేయాలనే విషయం కూడా మీకు తెలిసిందని నేను అనుకుంటూ, మరి ఇలాంటి వీడియోస్ మరిన్ని మా ఛానల్లో ముందు పెట్టబోతాం. అది మీకు మీ యొక్క ఎడ్యుకేషన్లో హెల్ప్ఫుల్ అవుతుందని భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్.